తిరుపతి పద్మావతిపురంలో వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజాతో పాటు నియోజకవర్గాల బూత్ లెవెల్ నాయకులు హాజరయ్యారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఇప్పటి నుంచే బూత్ కమిటీలను పటిష్టం చేసుకోవాలని సూచించారు. మరోసారి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా కళ్ళార్పకుండా ఏ విధంగా అబద్దాలు చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరంట, ఎవరు నవ్వను కూడా నవ్వలేదంట. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అందరూ సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్దాలు చెప్పారో ఈ రాష్ట్ర ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వమే తీర్చేస్తుంటే ఎటువంటి అప్పుల పాలు కాకుండా రిలాక్స్ గా మా ఇంట్లో మా పెద్ద కొడుకు చూసుకుంటాడు, మాకేముంది అన్న ధీమాతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు.